గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు మరియు అమరాపురం మండల కేంద్రం నందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమక్షంలో భారీ ఘనంగా సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లా మైనార్టీ సెల్ బక్తర్ సాబ్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, మనోహర్, రెస్టారెంట్లు కన్నా నరేష్, నాగరాజు, కార్యదర్శి కోట్ల రంగయ్య గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, అమరాపురం మండలం కన్వీనర్ గణేష్, నరసింహమూర్తి, శివ, రుద్రప్ప, జనరల్ సెక్రటరీ జయరామప్ప, జయకుమార్, దాదు, విశ్వేశ్వరప్ప, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో కొత్త బిల్డింగ్లే నిర్మించవచ్చు. మనం రిపేర్లు కాదు, కొత్త బిల్డింగ్లే మనము నిర్మించవచ్చు. ఇప్పటికీ కాంపౌండ్ వాళ్ళు లేక ఇక్కడ హాస్టల్ ఉంటుంది, హాస్టల్ కానీ స్కూల్ కానీ ఇంత బడ్జెట్ పేపర్ మీద ఉన్నప్పుడు కనీసం నైతిక బాధ్యతతో మనం ఎందుకు ఆ స్కూళ్ళని పునర్నిర్మాణం చేయలేదు? బడ్జెట్ ఎప్పుడున్నా 1 year 2 years ముందు వచ్చింది. నాడు నేడు వచ్చినప్పటి నుంచి ఉంది బడ్జెట్. వచ్చి 1 year అయింది సార్. వచ్చి దీంట్లో 23 కోట్ల 8 కోట్లు మాత్రం రిలీజ్ అయింది. ఆ 8 కోట్లకు సంబంధించిన వర్షం మాత్రం మా ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పుడు దీనికంతా వీళ్ళకి వస్తుందా? ఏ రైతుకి నష్టం జరగకూడదు, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఇది ఏ స్టేజ్లో ఉంది? నాకు అది డీటెయిల్ నాకు ఒక లెటర్ ఇవ్వు రవికి, మసీదు జరిగినప్పుడు మాట్లాడాలి. గవర్నమెంట్కి నివేదిక ఇచ్చి మీరు నివేదిక ఇవ్వండి, అక్కడ స్కూల్కి మార్చరు. లేదు మా నివేదిక లేకపోయినా అది మెర్జింగ్ అనేది పాలసీగా చేసుకున్నాం సార్. అది ఏ టీచర్ కానీ పశువుల మందులు ఏం చేస్తారు, ఏ టీచర్ కానీ మెర్జింగ్ కానీ చెప్పేదాన్ని బట్టి పశువుల మందులు వేసేస్తారు పిల్లలు బలవంతంగా. అప్పుడు ఎవరు ఇష్టం లేకపోయినా వేసేస్తారు. అప్పుడు అంటే 3rd class పిల్లలు కూడా సబ్జెక్ట్ టీచర్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు వేసేస్తారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే కదా మండలంలో అవసరం. పెద్ద ఇది నేను మొన్న కలెక్టర్ గారి మీటింగ్లో ఇప్పుడు జరిగే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, దీంట్లో అన్ని శాఖల్లో కూడా మనకు సిబ్బంది పడుతుంది. మా నియోజకవర్గం పూర్తి చేసిన తర్వాతనే మిగతా నియోజకవర్గాల బదిలీలు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాను అన్ని డిపార్ట్మెంట్లో. ఈ మడకశిర పోలీస్ స్టేషన్లో 23 మంది సిబ్బంది అవసరం మనకి. 3 ఉన్నారా మనవరమ్మా కానిస్టేబుల్స్? 5 మంది 23 మందిలో. అంటే అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇంతే పరిస్థితి ఉంది. అన్నిటిని నేను కలిపే మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జరిగే బదిలీల్లో ఖచ్చితంగా అన్ని శాఖలు, టీచర్లతో పాటు అన్ని శాఖలు ఖచ్చితంగా నిలబడేటట్టు చేస్తాం. అసలు జనరల్ బాడీ మీటింగ్ అంటే ఎంత సీరియస్నెస్ ఉండాలో, అధికారుల అటెన్షన్ ఎంత ఉండాలా. అసలు ఇక్కడ జరిగిన తర్వాతనే జిల్లా పరిషత్లో జరగాల, కలెక్టర్ మీటింగ్ జరగాలి. అది 2 అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? అది కాదు కదా ఎంపీడీ గారు. ఎవరు ఇక్కడ మనకి ఏం కావాలి, మన నియోజకవర్గానికి ఏం కావాలి, ఏమనేవి ఇక్కడ చేయాల్సిన చూడాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత, ఇక్కడి నుంచి వచ్చిన నోటు మనం ఫిలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ 2 మీటింగ్లు ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత మనం పెట్టడం ఉపయోగం. నాకు కూడా అవగాహన లేదు, అందుకే అడుగుతాను సార్. ఈసారి నుంచి ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏవైతే నోటీస్ చేస్తామో మళ్ళీ నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్కి 70% పూర్తి కావాల్సిందే.
ఏదో స్నాక్స్ కోసమో టీ కోసమో లేదా ప్రజాప్రతినిధులు మనము ఒకరోజు పేపర్ కోసమో కానీ మీటింగ్ సెంట్రల్ బాడీ మీటింగ్ అంటే అర్థం లేదు సార్. మండల అభివృద్ధి కోసం మనం తీసుకునే నిర్ణయాలు శాసనాలు ఇది. ఎంఆర్ఓ గారు లేదు, ఎంపీడీ గారు సెలవులు ఉన్నారు. మొత్తం పక్క నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా కర్ణాటక వాళ్ళకు కూడా బదిలీ చేద్దాం ఎక్కువైపోతాయి. కట్టుకోలేదు చాలా మంది కట్టుకోలేదు. ఎందుకంటే చాలా ప్రాబ్లం వచ్చింది. ఈ మధ్యలో మొన్న సార్ ఇచ్చినారు కదా, పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. అన్నీ స్టార్ట్ కావు సార్, కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు ఓన్లీ 575 చాలా అవసరం ఉన్నాయి కదా మనకి ఇల్లు. కట్టుకోలేదు చాలా మంది. శాంక్షన్ ఉందా? ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? 570. అది కాకుండా మనకు అవసరమైన లిస్ట్ ఉందా? అవసరమైన లిస్ట్ ఉంది సార్. ఉంది కదా, ఉంది సార్. మనకు అవసరం ఉంది కదా ఇల్లు. ఉంది సార్. అది కూడా జీపీ కూడా శాంక్షన్ అయింది సార్. స్కానింగ్ అవర్స్, లేఅవుట్ అవర్స్ వచ్చినాయి సార్. అవన్నీ పట్టాలు ఇచ్చేసాను, రెడీగా ఉంది. జీపీ పంపించినాక శాంక్షన్ విజయవాడ నుండి రావతాను. మన ఎండీ గారు పర్మిషన్ ఇస్తే, ఎండీ గారు పర్మిషన్ ఇస్తే వస్తుంది సార్ మొత్తం. నాకు పూర్తి డేటాతో లెటర్ ఇవ్వండి, నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ 575 బ్యాంకులో చూపిస్తామమ్మా. ఇది పేదవాడికి అత్యవసరమైన డిపార్ట్మెంట్. ఇది ఇక్కడ అన్యాక్రాంతం జరిగితే పేదవాడికి అన్యాయం జరుగుతుంది. కూలీల సంఖ్యను మనం పెంచాలి. పని దినాలు కూడా ఎంత టార్గెట్ ఇచ్చినారు? 4,000 ఇచ్చినారు సార్. 4,000 ఇచ్చినారు సార్. 4,000 అంటే పర్ డే వచ్చేసి 4,000 మెంబర్స్ పనిచేసేది ఇచ్చినారు సార్. ఎన్ని రోజులు పని దినాలు? అంటే ఇక్కడ మనకు అవసరమైనది ఎక్కువ పంట ఉండేది ఒక్క సెరికల్చర్. సో ఎక్కువ రైతులు ఆ పంట మీద ఆధారపడినప్పుడు మనము ఆ పంట పండించే రైతులకి బాధ్యతగా తెలిసే విధంగా మీరు పంపించాలి నివేదిక, కానీ ప్రభుత్వం ఎందుకు పంపిస్తుంది సార్? నివేదిక సార్ ఇచ్చినాను సార్. అది సార్ 2 years అయింది సార్. ఆల్రెడీ ప్రతి జనరల్ బాడీ దగ్గర ఉందా నివేదిక? జనరల్ బాడీ మీటింగ్లో కూడా చర్చకొచ్చింది. దగ్గర నివేదిక ఉందా? ముందు పంపించింది. సరే, లేకపోయినా పర్లేదు, కొత్త తయారు చేసేవాళ్ళు. ఓకే సార్, తప్పకుండా సార్. ఇంకా ఏవైతే మంత్రి గారు కలిసినాను, మన ఎస్సీ గారు కూడా కలిసినాను. ఒక 100-150 త్వరలో తెప్పించలేదా రవి? ఆయన లీవ్లో పోతే వీళ్ళు ఉన్నారు కదా, ఆయన బదులు ఈయన వచ్చినాడు కదా. ఇమ్మీడియట్లీ 100 ట్రాన్స్ఫార్మర్లో నేను చెప్పినా ఆల్రెడీ పంపిస్తాను. మీరు తీసుకొచ్చేదానికి కూడా నేను చెప్పి 10 రోజులు అయింది. మంత్రి గారితో మాట్లాడి, నేను ఎస్సీ ఆఫీస్కి పోయి ఎస్సీ గారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ మాకు ఇంత అవసరం ఉన్నాయి పంపించండి అని చెప్తే, గ్రౌండ్ చేసుకోండి కొన్ని అని చెప్పి ఫస్ట్ 74 చెప్తే, లేదు మాకు ఎక్కువ కావాలని చెప్తే తీసుకుపోండి అని చెప్పి కూడా దాదాపు నేను చెప్పి 20 రోజులు అయింది. మళ్ళీ మనం ఫాలో చేసుకుని 10 రోజులు, నేను ఎస్సీ గారి దగ్గర పోయి 10 రోజులు అయింది. అవును సార్, కనుక్కుంటాను సార్. కనుక్కుంటాం మా భయం గారు. ఒకవేళ మీరు తీసుకోవాలని చెప్పి మేము మీరు తీసుకొని వస్తాం. లేదు అన్నా, విద్యుత్ అనేది రైతుకి ఎంత అవసరమో మనకు తెలుసు. మనం ఉండేది ఆ డిపార్ట్మెంట్. మినిమం బాధ్యత మనకు ఉండాలి కదమ్మా. 1000 విద్యుత్ కనెక్షన్లు, 412 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. పెండింగ్లో ఉండేటువంటి ఇస్తామంటున్నారు. మినిమం బాధ్యత ఉండడం లేదు. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సమస్యలు రానియద్దండి. తర్వాత లో వోల్టేజ్ సమస్యను కూడా అధిగమించడానికి మీరేం చేస్తారు, నన్ను ఏం చేయమంటారు? నెక్స్ట్ మీటింగ్ లోపల దీన్ని అధిగమించాలి మనం. అదే సార్, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ కావాల్సి వస్తుంది, అవి శాంక్షన్ చేయండి. తర్వాత ఒక ఆంధ్రగుంది ఏరియాలో సబ్స్టేషన్ కావాల్సి వస్తుంది. ఈ ఫీడర్ లెంతీ ఫీడర్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మీకు ఇబ్బంది లేదు, 7 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయించినాము, త్వరలో నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ మండలానికి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరమో, ఎన్ని విద్యుత్ కనెక్షన్లు అవసరమో ఇమ్మీడియట్లీ ఈ పని చేయండి. మీ ఏడీ గారికి వాళ్ళకి చెప్పి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మంత్రి గారు స్పెషల్గా ఫోన్ చేసి ఖచ్చితంగా అది మారుమూల ప్రాంతం పంపించండి అని చెప్పింది. మీ ఎస్సీ గారిని కలిసిన
మనకు బాధ్యత లేకపోతే ఎట్లా ఉన్నా? ఇప్పుడు మేము 5-6 సార్లు ఫోన్ చేసినాం మీకు. మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి ఫేవర్లు అవసరం లేదు. ప్రజలకు సంబంధించి చోట మాత్రం చాలా కఠినంగా ఉంటాం, దాంట్లో సమస్య లేదు. కూర్చోండి. ఎట్లా చేస్తామో అవి ఖచ్చితంగా లబ్ధిదారు దగ్గరికి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం. ఒకటి మిగతా వాళ్ళ కోసమే, మన కోసం కాదు. కంపల్సరిగా ఇప్పటి నుంచి ఎంత నిధులు మంజూరైనా, ఏ ఉద్దేశంతో మంజూరైనాయి, ఏ యూనిట్ కోసం మంజూరైనాయి, ఆ యూనిట్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, వాటి ద్వారా మాత్రమే వాళ్ళ జీవనోపాధి జరగాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు నువ్వు డబ్బులు ఇస్తా ఉన్నా కూడా ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి లక్ష్యం నెరవేరాలి. నెక్స్ట్ మీటింగ్కి కొంచెం ఏదో మీటింగ్ ఉందంటే వచ్చేది కాదన్నా. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అనే దానికి ఒక విలువ ఉంటుంది. కంపల్సరీగా అన్ని ప్రభుత్వ శాఖలు డేటా పత్రికల్లో ఉండేదే కాదు, పేపర్ మీద ఉండేదే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా ఉండాలి. అప్పుడే ఈ వేదికకు విలువ. మీరు మీ కాన్సన్ట్రేట్ తీసుకొని రాండి చేస్తామని చెప్తే మనం ఈ మీటింగ్లు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఇవన్నీ ఎందుకన్నా? మనకు మన మండల పరిధిలో ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీ పరిధిలో ఇన్ని పల్లెలు ఉన్నాయి, ఇన్ని బస్సులు అవసరం ఉన్నాయి, ఇన్ని బస్సులు రెవెన్యూ లేక రద్దు చేయడం జరిగింది, లేదా రోడ్డు సౌకర్యం లేక రద్దు చేయడం. ఇది కదా మన దగ్గర డేటా ఉండాల్సింది. మీకు కావాలంటే అడగండి అంటే కాదు కదన్నా. ఏ పేరు పెద్దనా? ఏ పేరు? అతనికి బ్రహ్మానంద రెడ్డి సార్. బ్రహ్మానంద రెడ్డి అన్న. నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు పూర్తి డేటాతో రండి. ఓకే, థ్యాంక్ యూ. సహకరిస్తే చెయ్యండి, లేదా సెక్రటరీలు ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో చేయండి. ప్రజలకి డబ్బులు పెట్టుకొని మనము తాగునీటి సమస్య గ్రామాల్లో ఉంటే మనం వాళ్ళ మీద, వాళ్ళు మన మీద పెండింగ్ పెట్టడం కాదు కదా. ఎన్ని బోర్లు ఉన్నాయి మొత్తం మండలంలో తాగునీటి బోర్లు? 250 ఉన్నాయి సార్. మొత్తం వర్కింగ్ ఎన్ని ఉన్నాయి? 230 ఉన్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయినవి మనం వేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? కింద మనము బోర్లు కూడా వేసుకోవచ్చు సార్. అవసరం ఉన్న చోటు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని అవసరం ఉన్నాయో గుర్తించినారా? సార్ గుర్తించాం సార్. ఎన్ని అవసరం ఈ దృష్టికి వచ్చింది మాకు చెప్పారు సార్. దాని ద్వారా మనము ఒక 13 బోర్వెల్స్ ఇప్పుడు వేసి 13 రిక్వైర్మెంట్ మనకు అవసరం ఉన్నా? 11 మంది ఉంటే ఒకటిగా ఉన్నారు. మొత్తం టోటల్ అయితే 14 సార్. లేడీ పోస్ట్ 12 డాక్టర్ పోస్ట్ సార్. దాంట్లో నేను ఒక్కనే ఉన్నాను సార్. లేడీ ఒక్కనే ఉన్నాను, డాక్టర్ ఒక్కనే. మరి సిబ్బంది ఎందుకు మనకు తెచ్చుకోలేదు? ఎందుకు తెచ్చుకోలేదు స్టాఫ్ని? సార్ అది డైరెక్ట్ కాపీ ఇచ్చేసి నా దృష్టికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలే. ఎస్సీ అధికారులని మీ డిపార్ట్మెంట్లో చాలా నీచంగా చూస్తూ ఉన్నారు. ఇంకొకసారి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు తల్లి. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పండి. ఇంకొకసారి ఆ కంప్లైంట్ రాకుండా చూసుకోండి. నేను ఇంకొకసారి నాకు కంప్లైంట్ వచ్చిందనుకో చర్యలు దారుణంగా ఉంటాయి తల్లి. అందరికీ చెప్పండి. అందరూ మనుషులు, మనమే సమానత్వం. ఇన్ని ప్రోగ్రాంలు అవేర్నెస్ కోసం చేస్తూ మనం పర్సనల్గా పాటించకపోతే దానికి అర్థమే ఉందమ్మా. చెప్పండి. ఎస్సీ అధికారుల పట్ల మీరు అదనపు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనిషిగా గుర్తించమని చెప్పండి. ఇంకోసారి కంప్లైంట్ రాకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా జనరల్ బాడీ మీటింగ్లు జరుగుతా ఉన్నాయో దానికి కారణం అధికారులను నేను అన్ను. ప్రజాప్రతినిధులదే బాధ్యత. పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. మేము ఏ రకంగా అయితే పనిచేస్తామో మా ఆలోచన అనుగుణంగా మీరు పనిచేస్తారు. కాబట్టి మీది తప్పని నేను అన్ను. గతం గురించి నేను మాట్లాడను. ప్రజెంట్ ఏ శాఖ అయినా ప్రజలకు మనం చేయాల్సిన పని చోట రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా, బడ్జెట్ శాంక్షన్ కానీ లేదా ఇతరత్ర ఎటువంటి అవసరం ఉన్నా
ప్రభుత్వానికి మీకు మధ్య వారధిగా నేను ఉంటాను. ఖచ్చితంగా ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం నిర్దేశిస్తుందో ఆ లక్ష్య సాధనలో మిగతా నియోజకవర్గాల కంటే మనం ముందడుగులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా పని చేద్దాం, పని చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మహిళా అధికారులు, మిగతా అధికారులు అందరూ కూడా పెద్దన్న పాత్ర, తల్లి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటా. మీ శాఖల ద్వారా మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని నిర్లక్ష్యం ఉంది, కొంత నిర్లక్ష్యం అనొచ్చు, బాధ్యత రాహిత్యం అనొచ్చు. కొన్ని డిపార్ట్మెంట్లో ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది కరెక్ట్ కాదు. మనం ప్రజలు కట్టే ట్యాక్స్ ద్వారా జీతాలు తీసుకుంటా ఉన్నాం. మీరైనా, మేమైనా, ప్రజాప్రతినిధులైనా జవాబుదారీతనంతో ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 10 గంటలకు ఆఫీస్కి వచ్చినాం, 5 గంటలకు వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోయే మధ్యలో మనం ఏం చేస్తాము? ఎంత కాలాన్ని వృధా చేస్తాము? దయచేసి బాధ్యతాయుతంగా పనిచేద్దాం. ఇన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తే అసలు ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మనం ప్రజలకి సక్రమంగా అందించగలిగితే, ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం వెచ్చిస్తా ఉన్నా ఇంకా తాగునీటి సమస్య, ఇంకా గ్రామాల్లో పేదరికం, ఇంకా రోడ్లు లేవు, బస్సులు లేవు, ఏదైతే ముందు నుంచి ఉన్నటువంటి సమస్యలు అసలు ఎన్ని పరిష్కరించగలిగాం? ముందు జరిగిన జనరల్ బాడీకి, ఇప్పుడు జరిగిన జనరల్ బాడీ మీటింగ్కి ఎన్ని సమస్యలు పరిష్కరించాం? దానికి మీరు మేము కలిసి బాధ్యతాయుతంగా ఎంతవరకు పనిచేశాం? ఇవి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా పని చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏవైతే మళ్ళీ మీటింగ్కి ఇక్కడ నోట్ చేసుకుంటారు కదండి, నోట్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. కలిసి పనిచేద్దాం. కొంతమంది కొన్ని శాఖలకు ఇన్ఛార్జీలు ఉండేటువంటి లేదా ఎలక్షన్ల కోసం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఉన్నారమ్మా? ఓన్లీ ఎంపీడీఓ, తహసీల్దార్స్ అంతే. మనమంతా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళైనా ఉండగా వెళ్ళిపోతామా? మనం చేసేటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, వాటి గురించి మాట్లాడుకుంటూ మనం చేయాల్సినటువంటి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అప్పుడే ఇలాంటి వేదికలకు అర్థం ఉంటుంది. మళ్ళీ జరిగే జనరల్ బాడీ మీటింగ్లో ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఎన్ని పరిష్కారం అయినాయి, మనం ఏం చేయాలా? ఈ ఎజెండా లేకుండా కేవలం ఏదైతే ప్రభుత్వం చేసిందో అవి చెప్పుకోవడం కోసమే కాదు, వాటి అమలు కూడా మనం చూడాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే సాధ్యం. అత్యంత వెనుకబాటుతనం, పేదరికం, తాగునీటి సమస్య, సాగునీరు సమస్య, వీటన్నిటితో పాటు అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం నేను మీ అందరికీ చెప్తాన్నా, సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీని చూడాల్సినటువంటి అవసరం లేదు. అభివృద్ధిలో భాగస్వాములు కండి. నాకు దాదాపు సర్పంచ్ అందరూ ఫోన్ చేస్తాను. ఏ పార్టీ సర్పంచ్ అని నేను అడగను. నాకు చెప్పిన సమస్యను నేను చెప్తాను, అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు, మేము, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే రిజల్ట్ వచ్చేది. మీరు ఆటంకం కలిగించిన చోట, అభివృద్ధి చేయాల్సిన చోట ఆటంకాలు కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మేము పనిచేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో డౌటే అక్కర్లేదు. మీరు కొన్ని మండలాల్లో 2-3 సర్పంచులు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాలా, మోటార్ బిగించొద్దు, నీళ్ళు ఇవ్వద్దు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మనందరం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సినంత అవసరం ఉంది. అందరం సేవకులుగా ప్రజలకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు
మిగతా శాఖలతో సమన్వయంతో పనిచేయండి. ఏ బాధ్యత అయితే ప్రభుత్వం మనకి ఇచ్చిందో వాటిని నిర్వహిస్తూ ఈ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల కన్నా భిన్నంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని శాఖల దగ్గర రిజల్ట్ చూపించే దిశగా మనం పనిచేద్దాం. నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, డిపార్ట్మెంటల్గా మీకు మీ డిపార్ట్మెంట్ పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు నేను అండగా ఉంటా. మీ ఉన్నతాధికారులతో మీకు శాఖపరమైన సమస్యలు ఉన్నా నేను మీకు అండగా ఉంటా. మీరు మాకు చేయాల్సింది ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీ పాత్ర ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించండి. ఇతరాత్ర ఎటువంటి రాజకీయ ఒత్తులు మీ మీద ఉండవు. పనిచేసే చోట మాత్రం చాలా కఠినంగా ఉంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ప్రతిపాదించే ప్రతి పనికి నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ లో మళ్ళీ రిపీట్ కాకూడదు ఆ క్వశ్చన్. అన్ని శాఖల అధికారులకు విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ మా వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏదైతే ఉందో, ప్రజా సమస్య ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్పకూడదు. దాని రిజల్ట్ ని మనం చెప్పే విధంగా ఉండాలి. నేను గమనిస్తాను, ప్రతి శాఖ అధికారులు వస్తారు, మాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇంతమంది సిబ్బంది మేము చేస్తాం. అది కాదన్నా, అది కాదు రివ్యూ. అసలు ప్రాబ్లమ్స్ మీరు చెప్పాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి అధిగమించినాము, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేమేం చేయాలా, వీళ్ళేం చేయాలా. నెక్స్ట్ రివ్యూకి వచ్చేటప్పటికి ప్రభుత్వ అధికారులు కూడా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారము ప్లస్ సమస్యలు మనం ఏం చేయాలా, ఏం చేస్తే దాన్ని అధిగమిస్తాం. ఈ రకంగా ముందుకు పోతే తప్ప లేదు మనం శాలరీస్ కోసం పనిచేస్తాం, లేదా నేను కూడా వచ్చి జస్ట్ మీడియా ముందు షో చేసి వెళ్ళిపోతాను, ఇది కాదు. మీడియాలో రాకపోయినా నాకు బాధ లేదు, నాకు రిజల్ట్ కావాలి. ఈ సమస్యలు మళ్ళీ 3 నెలలు సిబ్బంది ఉన్నారు కదా, ఉన్నారు కదా గ్రామాల్లో వీటి మీద అవగాహన కల్పించాలి కదా. రైతులు అనుకుంటారు మేము ఇటు చెప్తాం, ఇక్కడ చెప్పేది కాదు. ప్రతి సచివాలయంలో మన సిబ్బంది ఏం పని చేస్తున్నారు, ఆ గ్రామానికి సంబంధించి రైతుల సంక్షేమం కోసమే కదా మీరు ఉండేది. మరి అవగాహన కల్పించకపోతే ఎట్లా? అందులో కొంతమందికి మాత్రం మిస్ అయిన వాళ్ళు మాత్రం ఉన్నారు సార్. అది కాకుండా చూసుకోవాలి కదా. ఏ పేరు? మంజునాథ్ అన్న. మనం అవి లేకుండా చూసుకోవాలి కదా. మీ డిపార్ట్మెంటు హార్టికల్చరు, సిరికల్చర్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలోనూ విడివిడిగా మీకు 3 సిబ్బంది ఉన్నారు కదా. మీ 3 సిబ్బంది గ్రామాల్లో వీక్లీ వన్స్ అవగాహన సదస్సులు పెట్టండి. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. వారంలో 1 రోజు మీరే డిసైడ్ చేయండి, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయండి. మీరు చేసేటువంటి ప్రోగ్రాంలు నన్ను కూడా యాడ్ చేసి ఖచ్చితంగా పెట్టాలి. రైతుకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నిటి మీద వాళ్ళకు అవగాహన కల్పించాలి. అవగాహన సదస్సులు జరపాలి. జరిపిన ముందు ఎప్పుడన్నా 5 నెలల్లో ఉందే డేటా చూపిస్తావా? అన్ని మండలాల్లో లేదన్నా ఇప్పుడు వచ్చి పెడతామని చెప్తున్నారు. మంజునాథ్ నువ్వు మాత్రం ఇప్పుడు జరిపాలని చెప్తాను. మీ 3 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని 3 మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి మనం రైతుకి ఏ సంక్షేమం చేస్తామో అవి పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎక్కడైనా అవగాహన లోపంతో మిస్ కాకూడదుగా మనం ఉండే డిపార్ట్మెంట్ ఎందుకంగా గ్రామాల్లోనే మనం అధికారులు ఉన్నప్పుడు మనం ఏం పని చేస్తాము? అదే సార్ మేమేమో చేయలేదు కాబట్టి చెప్పండి సార్, మేమేమో చేయలేదు సార్, మేము ఒప్పుకుంటున్నాము. ఆల్రెడీ ఒక్క మార్కెట్ కి ప్రయత్నం చేసిన బడ్జెట్ ల్యాండ్ కూడా చూస్తాము సార్. అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. ఒక్క రైతుల్ని మేము ఏం చేయలేదు, మేము చేస్తాము. దాన్ని మేము ఖచ్చితంగా మీరు చేస్తా ఉండే దాన్ని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్. మేము అడిగేది ఏమంటే ఒక్క రైతులు పంట నష్టం మనము ఎస్సీ ఎస్టీ రైతులకి 90% సబ్సిడీ ఉంది. నష్టం తీవ్రత ఈ రైతులకి తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతమంది సాగు ఎస్సీ ఎస్టీ రైతులు మనం చెప్తే కదన్నా వాళ్ళు వచ్చేది సాగులకి వాళ్ళల్లో తక్కువే ఉంటారు. మనం చెప్తే కదా ఎవరో రైతు పెట్టుకుంటే మనం దాన్ని చూడడం కాదు. 3038 ఎకరాలు. సో నువ్వు 2000 ఎకరాలు సాగులోకి ఎక్కువ తీసుకురావాలి.
మన డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామాల్లో ఉన్న రైతులు అధికారులు అవగాహన చేసి ఎస్సీ రైతుల్ని ఎక్కువ భాగస్వామ్యం చేయండి. 90% ప్రభుత్వం నుంచి రాయితీలు సబ్సిడీలు ఉన్నాయి. వాళ్ళని తీసుకురావడం వల్ల మనం సాగులోకి ఎక్కువ తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. లాస్ట్ అంటే గత 3 months క్వార్టర్లీ రిపోర్ట్ తీసుకుంటే సార్ టూ కేసెస్ అయితే వచ్చినాయి సార్. బట్ లాస్ట్ ఏంటంటే ముందు ఏప్రిల్లో ఒక కేసు వచ్చింది సార్, అది నాన్ పాయిజనస్ సార్. నిన్నైతే ఒక కేసు అయితే వచ్చింది సార్, అది పాయిజనస్ అని మీరు గుర్తించి వెంటనే ఏస్ లేని యాంటీస్నేక్ వినోమని ప్రతి పేజ్లోనూ మనకు స్టాక్ 5 to 10 వ్యాన్స్ అయితే ఖచ్చితంగా ప్రతి పేజ్లో అక్కడ పెట్టుకుంటాం సార్. అది ఒకవేళ ఇన్ కేసు అయిపోయినా కూడా మేము వెంటనే దాన్ని ఇమీడియట్గా ప్రొక్యూర్ చేసుకుంటాం సార్. ఆల్మోస్ట్ చాలా 10 years నుంచి అయితే కంపల్సరీ ఉంటుంది సార్. మేము కూడా మా పేజీలో 10 వ్యాన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నాం. సిబ్బంది రిక్వైర్మెంట్ ఉందా? లేదు సార్, డాక్టర్స్ ఫీల్ డాక్టర్స్ అందరూ ఇబ్బంది లేదు సార్. ఆశా వర్కర్స్ ఒక 2 ప్లేసెస్లో వేకెంట్ ఉన్నాయి సార్. అండ్ 2 అడిషనల్ అయితే అవసరం ఉన్నారు. మేడం వారికి తల్లి నీ జీతం నా జీతం కలిపి పని చేపిద్దామని ఖచ్చితంగా తల్లి, ఖచ్చితంగా. నేను ఎన్టీఆర్ సోషల్ 17 ఉన్నాయి, అందులో మైకులు వర్కింగ్లో ఉన్నాయి, మైనర్ రిపేర్స్ ఉన్నాయమ్మా. మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి వర్కింగ్ అమ్మా? అవసరం ఉండేది ఎన్ని కావాలమ్మా? తాగునీటి సమస్య చాలా తీవ్రంగా. మీరు ఏ ప్రపోజల్స్ పంపిస్తారో అవి మాకు కూడా ఇవ్వండి. ఇమీడియట్లీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత మాది. తాగునీటి సమస్య అత్యవసరంగా ఉండేది ఫస్ట్ దృష్టి పెట్టండి. అత్యవసరంగా ఇబ్బంది పడుతుంది ప్రజలు, అవి దృష్టి పెట్టండి. ఎన్టీఆర్ సోషల్ 17కి పంపించినారా బడ్జెట్కి? అది కూడా నేను చూస్తాను. ఇమీడియట్లీ వర్క్ చేయించారు. తాగునీటి సమస్య కొంచెం చాలా తీవ్రంగా ఉంది. కొంచెం మీరు మా నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఆ సహకారం ఉంటుంది. ఎనీ టైం ప్రజల్ని ఇబ్బంది పడకుండా. థ్యాంక్ యూ. డబ్బు ₹1 ఖర్చు పెడతా 9 కోట్ల రూపాయలు. తాగునీటి సమస్య చాలా భయంకరంగా ఉంది. ఏ ఊళ్ళో ప్రచారం పోయినా లేదా నాకు వచ్చే ఫోన్లు కానీ తాగునీటి సమస్య. శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ఇయర్లీ ₹3.5 కోట్ల. ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టారు. బడ్జెట్ మాత్రం 5 సంవత్సరాల్లో లాగేసినారు. అవును సార్, చేసినారు సార్. కానీ మేము ఇక్కడ ఎంపీగా ఉన్నప్పటి నుంచి సార్ ఖచ్చితంగా దాదాపు అంటే 30 నుంచి 40 సర్పంచ్ అమ్మ మీరు ఒకసారి అందరూ చెప్పండి కొట్టండి. మీ ఆత్మస్థైర్యం, మీ ధైర్యం. ఏ పేరు తల్లి? రాదమ్మా. నువ్వు ఏమేమి అవన్నీ క్లియర్ చేయించేటట్టు చేస్తా. కొంచెం గతంలో ఉన్న జెడ్పీటీసీలు పాలు అన్ని పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటే వాళ్ళగా ఏం చేయగలరమ్మా? అట్లాంటిది ఏం లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. ఈ మండలంలో లేకపోతే పక్క మండలంలో మనకి సంబంధం లేదా? ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఉన్నాయి సార్. మా మండలం వరకు మేము మాట్లాడుతున్నాం సార్. మా మండలం వరకు అట్లాంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులైనా, జెడ్పీటీసీలైనా, ఎంపీలైనా, ఎంపీటీసీలైనా మనందరం బాధ్యతాయుతంగా పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గం, ఈ మండల అభివృద్ధి కోసం పనిచేయాలి. పార్టీలు ఎలక్షన్ 2 నెలల ముందే అవన్నీ పట్టించుకోకుండా కొంతమంది సర్పంచులు తాగునీటి విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని లేదా ఎమ్మెల్యేని తిట్టాలనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి దయచేసి విజ్ఞప్తి చేస్తామన్నా, మనం ఎలక్షన్లప్పుడు కొట్టుకున్నాము, ఎవరు గెలిస్తే వాడు రాజు అవుతాడు. అంతవరకు ప్రజల విషయంలో అందరం కలిసి పనిచేద్దాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ సర్పంచ్, నేను సర్పంచ్ ఎవరైనా అడుగుతాను తప్ప పార్టీ ఏ పార్టీ అని అడగను. మీరు నా దృష్టికి ఏ సమస్య తెచ్చినా నేను మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఈ స్వభావాన్ని పక్కన పెట్టి మీ గ్రామాల్లో అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీరు అందరూ కలిసి పనిచేయాలని మీకు విజ్ఞప్తి చేస్తాం సార్. మీతో ఇట్లా మనం ఎన్ని సంవత్సరాలు చేసినా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఉండదు. కాబట్టి దయచేసి నేను మీకు చెప్పేది ఏమంటే, మీరు కూడా అన్నా యాన్యువల్ హస్బెండరీ మీరు సర్టిఫై చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. వీళ్ళకి గొర్రెలు అయితే లేదు సార్. ఏమవుతుందంటే వాళ్ళు గ్రూప్ అమౌంట్ రిలీజ్ చేస్తారు సార్.
బాబు ఆపడా ఇరిగేషన్ జీరో. నా ఊరికే టైం వేస్ట్ కదా మన ఇద్దరికి, వేస్తే కదా. ఏం చేయలేదు కదా 5 సంవత్సరాల్లో. నువ్వేం చేసినావు నేను అడగలేదు సోదరా. ప్రభుత్వం ఏం చేయలేదు కదా, మరి టైం వేస్తే కదా మన ఇద్దరికి. గౌరవంగా కూర్చోండి.